అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ భాస్కర్ ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. దాడి ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. రాయచోటిలో జరుగుతున్న దౌర్జన్యాలు, దాడుల గురించి ఎస్పీకి వివరించాము అన్నారు. నియోజకవర్గ ప్రజలను భయపెట్టేందుకే ఈ దాడి చేశారు అని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తి లేదు అని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. నేనైతేనేమి ఎక్స్ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఇంకా ఉండే లీడర్లంతా కూడా ఈరోజు ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఈ మధ్య జరిగిన రాయచోటి నియోజకవర్గంలో ఈ దౌర్జన్య సంఘటనల గురించి కూడా ఎస్పీ గారికి ఆయన వివరించడం జరిగింది. ఎస్పీ గారు కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం, భవిష్యత్తులో ఇట్లాంటివన్నీ కూడా ఇంకా జరగనివ్వమని ఆయన గట్టిగా కూడా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. 4-5 రోజుల క్రితం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక విజయభాస్కర్ పైన పాశవికమైనటువంటి దాడి, మనిషిని గాయపరిచి రక్త గాయాలతో ఫోటోలు తీసుకొని పైశాచిక ఆనందం పొంది పట్టణంలో అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలా, నియోజకవర్గ వ్యాప్తంగా భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి పద్ధతిలో వివరించినటువంటి తీరును ఎస్పీ గారికి వివరించడం జరిగింది. పర్సనల్ విషయాలు ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఏదో రకంగా డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా ఒక మనిషిని నిర్దాక్షిణంగా అలా కొట్టడం ఎంతవరకు సమంజసం, కొట్టిన వారిని ఇంతవరకు ఇంకా అదుపులోకి తీసుకోకపోవటం అటువంటిది బాధ కలిగి ఈరోజు ఎస్పీ గారికి వివరించడం జరిగింది. కూటమి పాలనలో గిరిజనులపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్. లక్కవరం తండాకు చెందిన వెంకటేష్ నాయక్ పై గోవిందప్ప దాడిని తీవ్రంగా ఖండించారు. వెంటనే గోవిందప్పపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. నిందితుడిపైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.